అని వేడుకుంటుంది. అప్పుడు దుర్గామాత ఈ విధంగా చెబుతుంది, నేను ఇప్పుడు చెబుతున్నటువంటి దుర్గాదేవి వ్రతం చాలా తేలికైంది, నాకు ఎంతో ఇష్టమైనటువంటిది. దీన్ని ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలగజేస్తాను, దేనికి లోటు లేకుండా చూసుకుంటాను, జీవితం శుభప్రదంగా గడిచేలా చేస్తాను, తలపెట్టినటువంటి కార్యాలన్నీ జయప్రదంగా జరుగుతాయి. ఈ వ్రతాన్ని స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆచరించవచ్చు. ఏ శుక్రవారం రోజునైనా సూర్యోదయాన్ని ముందే లేచి శుచిగా స్నానం చేసి వ్రతాన్ని ఆరంభించాలి. ముందుగా అష్టోత్తర నామాలు పాటించాలి. తరువాత వ్రతంలో ఉన్నటువంటి కథలను చదవాలి. బియ్యం బెల్లం కలిపి చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టాలి. పూజా మందిరంలో కూర్చొని ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఒకరుగా కానీ బంధుమిత్రులతో కలిసి కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక నా రూపులైనటువంటి విజయదుర్గ, కనకదుర్గ, శైలిపుత్రి, గౌరీదేవి ఇలా ఏ రూపపు పటమైనా ఎదురుగా ఉండుకోవచ్చు. ఈ విధంగా వ్రతం పూర్తి చేసిన తర్వాత వెంటనే మీ ఇంట్లో ఎన్నో శుభాలు కలుగుతాయి. ఈ వ్రతం పూర్తయిన తర్వాత నేను ఆ ఇంటికి ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని